మన ఈయన భరణి గారు, ఆయన బాండింగ్స్ లో పడకపోయింటే ఉండేవాడు, టాప్ 5 లో ఉండేవారు, ఇంకా పైకి వెళ్ళేవారు. ఈ రోజు ఏంటి వచ్చింది టాక్, భరణి బాండింగ్స్ వల్ల పోయినారని వచ్చింది. నేను అనలా, ప్రజలే అంటున్నారు. బాండింగ్స్ అక్కడ ఎప్పుడైతే ఆయన పెట్టుకున్నాడో, పెట్టుకున్న వ్యక్తి పోయాడు, తనుజ పోలా, ఈవెన్ దివ్య కూడా పోలా, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. తనుజ ఇంచుమించు టాప్ 5 లో వెళ్తుంది అంటున్నారు. తను బాండింగ్ పెట్టుకోవడం కన్నా భరణి బాండింగ్ ఎక్కువ అవటం వల్ల భరణి బయటకు రావాల్సి వచ్చింది. సో మాధురి అన్నది రైటా రాంగా, బాండింగ్స్ మీదే టార్గెట్ చేసి మాట్లాడాను తప్ప వాళ్ళ మీద మాకు కోపాలంటే కాదు. ఇప్పుడు తను ఏం చేసిందంటే, లక్కీగా కిచెన్ తనకే వచ్చింది, స్టోర్ తనకే వచ్చింది కాబట్టి వండి పెట్టే వ్యవహారాలు అనే తనవే కాబట్టి అందరూ దగ్గరగా ఉంటారు. నువ్వు ఇది వండి, నువ్వు ఇది ఈ ప్లేట్ నువ్వు కడిగేసి ఆ భోజనం అక్కడ పెట్టేసి దగ్గరికి వెళ్ళి ఇవ్వటాలు అందరికీ ఒక స్నేహితురాలు అనుకోవచ్చు, అమ్మని బయట అంటున్నారు, అమ్మ అనుకోవచ్చు, అక్క అనుకోవచ్చు, ఎవరు ఎలా పిలుచుకున్నా బాండింగుల్లో మాత్రం మాధురి ఇరుక్కోదు. తన ఆట తన ఆడుతుంది. అదే మేము అంటున్నాం, అందరికి కూడా బాండింగుల్లో ఇరుక్కోకండి. ఇమాన్యుల్ అక్క అని పిలిచినా పిలువు, తప్పే లేదు, కానీ ఇరుక్కుపోకు బాండ్లో. అక్కకి నువ్వు వదిలేవు గిఫ్ట్, తమ్ముడికి మాధురి కూడా వదిలేదు. గెలుపన్నది అందరూ ప్రయత్నిస్తారు. సో ప్రజలు అప్పుడే సంతోషిస్తారు, నీ రియాలిటీ అనేది బయటకు వస్తుంది అన్నది మా కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కోసం వెళ్ళాం కాబట్టి 1 వారం 2 వారాల్లో మాకేం ఇబ్బంది లేదు, మార్క్ వేసుకొని వచ్చేస్తాం అంతే. సో మొత్తానికి ఇక్కడ ఇంట్లో ఉండి మొత్తం ప్రిపేర్ చేసి పంపించారా? ప్రిపేర్ అయ్యి ఉంటుంది. బాగుంది, మీరు గీసిన ప్లాను, ఆవిడ నడిచే విధానం, అక్కడ మేము చూసేది మొత్తం అంతా సెట్ చేసి పంపించారు, బానే ఉంది. కాకపోతే బాండ్స్ అనేది క్రియేట్ చేయడం, చేసుకోబడ్డం అనేది 2 రకాలుగా ఉంటది. ఇక్కడ మీరు ఎంత ప్రిపేర్ చేసి పంపించినా ఆవిడకున్న మెంటాలిటీ ప్రకారం ఆవిడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కొంచెం క్యూట్ గా మాట్లాడి అమ్మ అమ్మ అని కొంచెం దగ్గరికి రాగానే ఏ ఆడ మనిషి అయినా కరిగిపోతారు. తమ్ముడు అనేస్తారు, చెల్లెమ్మ అంటారు, కూతురులా ఉన్నావు అంటారు. ఇప్పుడు భరణి వెళ్ళిపోగానే దివ్య బాధపడితే నువ్వు నా కూతురు లాంటిదని సడన్ గా నోట్లో నుంచి వచ్చేసింది, నోటు వెంబడి వచ్చింది, నువ్వు నా కూతురు లాంటిదానిరా, నమ్మురా, నేనున్నాను రా నీకని ఆప్యాయతగా వాదార్చింది. ఆ వాదార్పులో అనాలని వచ్చిన మాట కాదు, అది ఆప్యాయతగా వచ్చినటువంటి మాట. సో మీరు అన్నది కరెక్టే. 1 వీక్ 10 డేస్ అయ్యేటప్పుడు కనబడే మొక్కల 15 మంది, మనకు కోట్ల మంది, లక్షల మంది మనకు కనబడతారు. తప్పదు, కానీ బాండింగ్ లో ఉన్నా సరే ఆడాలి అంటాను నేను. అది కొంతమంది కోల్పోతున్నారు, లేకపోతే భరణి గారు బయటికి వెళ్ళరు. భరణి గారికి కూడా నాగార్జున గారు చెప్పారు, భరణి మీరు కొంచెం బాండింగ్స్ తగ్గించుకుంటే మీరు ఆటలో ముందుకెళ్తారని ఆయన కూడా గత వారం చెప్పారు. మాధురి చెప్పిందే కాదు, ప్రజలు చెప్పారు. మరి ఆయన సెంటిమెంటల్ గా నేను ఇరుక్కుపోవాల్సి వచ్చిందని ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు. ఇక్కడ గేమ్ అనేది ఆవిడ ఆడుతున్నారా, గేమ్ అనేది ఆవిడ ప్లాన్ చేస్తున్నారా? అది లాజిక్, ప్లాన్ చేస్తే చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో నెగిటివ్ అయ్యానని చెప్పేసి సెకండ్ వీక్ నుంచి ఆవిడ అందరి మీద ప్రేమలు, అనురాగాలు, ప్లాన్. గేమ్ లో ప్లాన్ ఉంటది కదా, ప్లాన్ లేకుండా ఎలా అవుద్ది? ప్లాన్ అది వండి పెట్టడం, ఆప్యాయతగా ఉండడం, అందరినీ సమానంగా చూడటం, గౌరవంగా చూడటం. గేమ్ ఓడిపోయినా పర్వాలేదు, టీం గెలవాలి. గేమ్ ఓడిపోయినా పర్వాలేదు, అందరూ బాగుండాలి. ఇప్పుడు సంజన టీంలో వాళ్ళు ఓడిపోవటం, లేదా నా టీంలో గెలిచేవాళ్ళు, లేదా నా టీంలో గెలిచినా ఓడినా, ఆ టీంలో గెలిచినా ఓడినా, అందరూ బాగుండాలని కోరుకునే ఒక లైన్. సో కళ్యాణ్ కానివ్వండి, వీళ్ళందరినీ ఫస్ట్ మాధురి గారు టార్గెట్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ వీక్ లో చూస్తే అదే కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఇవిడికి బాగా సపోర్ట్. కళ్యాణ్ బాండింగ్స్ లో ఇప్పుడు లేడే, కళ్యాణ్ ఇప్పుడు బాండింగ్స్ లో లేడు, పిక్స్ కి వచ్చేసినాడు. ఇప్పుడు టాప్ 5 లోకి వెళ్ళిపోయి నాకు ఆశ్చర్యపోనక్కర్లేదు. కళ్యాణ్ లో ఒక మార్పు తీసుకొచ్చింది, తనూజలో ఒక మార్పు తీసుకొచ్చింది, దివ్యలో ఒక మార్పు తీసుకొచ్చింది. దివ్యకు ఓట్స్ పడేటట్టు చేసింది. దీని కోపం అవటం వల్ల దివ్యకు ఓటింగ్స్ ఎక్కువ వచ్చాయి. మరి ఎందుకు కళ్యాణ్ గురించి మాధురి గారు నెగటివ్? స్టార్టింగ్ లో 35 రోజులు ఎఫెక్ట్ అని చెప్తున్నాను కదా, 35 రోజులు చూసెళ్ళిన తను. చూసెళ్ళిన తర్వాత కళ్యాణ్ బిహేవియర్ నచ్చకే ఆ రకంగా మాట్లాడారు. రితు బిహేవియర్ లో కూడా మార్పు రావాలని అలా మాట్లాడారు. ఇప్పుడు రితు గేమ్ ఆడుతుంది, రితు కూడా టాప్ కి వెళ్ళొచ్చు. మేము 1 వీక్ లో వచ్చేసి, మేము 2 వీక్స్ లో వచ్చినా పర్వాలేదు. బిగ్ బాస్ లో అందరూ మాత్రం బాండింగ్స్ తో ఉండకుండా, మాస్కులు వేసుకోకుండా రియల్ గా ఆడాలన్నది మాధురి అభిప్రాయం. సో ఆవిడ వెళ్ళినప్పుడే నాగార్జున గారితో చెప్పడం జరిగింది, మాస్కులు ఉన్నాయి సార్ అవి తీస్తాను అని. ఇప్పుడు మీరు తీసారు కాబట్టి మరి ఆవిడకి బాండింగ్స్. మా అమ్మ ఏమైపోయినా నాకు అనవసరం, నేను గెలాలని ఇమాన్యుల్ అంటున్నాడు. నిన్నటి వరకు అమ్మ అన్నాడు, ఇప్పుడు సంజన కూడా అంటుంది, ఆడ నా కొడుకే కాడు, నేను ఆట నేను ఆడుకోవాలి, నేను ముఖ్యం అంటుంది. సంజన కూడా అంటున్నారు. వీళ్ళందరూ మైండ్ సెట్లు మారిపోయాయి. వెరీ టాలెంటెడ్, వెరీ వెరీ టాలెంటెడ్. అందుకే దుబ్బాడ గారు అలా కట్టుబడి ఉన్నారా? టాలెంట్స్ కని కాదు, ఆమె ప్రేమకి కట్టుబడి. మనసు మంచిది,
మనుషుల్ని బాగా చూసుకుంటుంది అది. ఓకే. సో ఇంకా ఎంతకాలం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాధురి గారిని ఇక్కడ? మేము ఎక్స్పెక్టేషన్స్ మాకేం లేవు. దయచేసి అందరికి కూడా నేను అదే తెలియజేస్తున్నాను. అందరూ ఓట్లు వేసి గెలిపిస్తే ఆడతాం, లేదు అవకాశం రాదు అనుకుంటే చాలు. అప్పటికి ఇప్పటికి నాకు తెలిసి 12 రోజులు అయింది, వెళ్ళి 12-13 రోజులు అయింది. మరో 1 వీక్ 2 వీక్స్ తెలియదు. ప్రజలు పంపిస్తే ఉంటాం. ప్రజలే కదా బిగ్ బాస్ పంపించారు, వాళ్ళ ఇష్టం. ప్రజలు పంపించకపోతే మాకెందుకు పిలుస్తారు బిగ్ బాస్ లో? ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఓట్లు అనేది ఒక రకంగా చెప్పినా కానీ, అండ్ మాధురి గారి విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ 2 నాలుకల్లాగా అయిపోయింది అక్కడ పరిస్థితి. అది కూడా ఎలానో మీకు చెప్తాను. ఏంటంటే ఫస్ట్ వీక్ అంతా కూడా నెగిటివ్ గా ఎవరైతే మాట్లాడారో, సెకండ్ వీక్ వచ్చేసరికి మన మాధురి ఉంది కదా చూసుకోవడానికి అని సటైరికల్ గా మాట్లాడుతున్నారు, కొంతమంది సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు. బికాస్ ఈవిడికి అలవాటు అనుకుంటా, ఫస్ట్ ఎక్కడైనా కానీ నెగిటివ్ అవ్వడం, తర్వాత పాజిటివ్ గా దాన్ని మార్చుకోవడం. అది రియల్ లైఫ్ లో అయినా అంతే, రియల్ లైఫ్ లో అయినా అంతేనా? సినిమాలో మనం స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు కథలో బ్లాక్ స్పెక్ట్స్ పెట్టుకొని షూట్ వేసుకుని డార్క్ లో వచ్చి ఒక కత్తితో ఇలా పొడిచినట్టు చూపెడతారు కట్. మళ్ళీ దాని కంక్లూజన్ ఎండింగ్ లో చూపెడతాడు. ఎందుకు అనుకున్నారు? ఫస్ట్ నెగిటివ్ ని ఆ స్క్రీన్ లో సినిమా స్టార్ట్ అవ్వక ముందు టైటిల్స్ కు ముందు నెగిటివ్ ఇంప్రెషన్ మనలో పెడతాడు. ఓకే, కంక్లూజన్ ఏం జరిగింది అనేది ఆఖరికి చూపెడతాడు డైరెక్టర్. ఏ సినిమాలో గానీ కథల్లో ఇదే ఉంటది ముందు. అలా పెట్టకపోతే మీరు స్టార్టింగ్ నుంచి పాజిటివ్ చూపెడితే సినిమా లేచి వెళ్ళిపోతారు బయటికి. అక్కడ ఎందుకు కత్తితో పొడిచాడు, ఆ నెగిటివ్ ఏం జరిగింది అన్న దానికోసం వెయిట్ చేస్తారు ఆఖరి వరకు. 2.5 hours వెయిట్ చేస్తారు. సినిమాల కథలో ఉన్న రసవత్తరమైనటువంటి కథా విధానం అలాగే ఉంటది ఎప్పుడైనా. షేక్స్పియరియన్ డ్రామాస్ లో కూడా అదే ఉంటది. అసలు స్టోరీస్ కి వీటన్నిటికీ సృష్టికర్త షేక్స్పియరియన్ డ్రామాసే కదా. కామెడీస్, ట్రాజిడీస్, ట్రాజీ కామెడీస్ ఆయనవన్నీ విభిన్న కోణాల్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. అలాగే మహాభారతం కానీ రామాయణం కానీ ఇవన్నీ మీరు ఏం చూసుకున్నా సరే, కైకేయి వచ్చి రాజ్యాన్ని నా కొడుక్కే ఇవ్వాలి అని దశరథ మహారాజుతో పోరాటం, శ్రీరామచంద్రమూర్తి రేపు రాజు కావాల్సిన వ్యక్తి అడవులకు వెళ్ళటానికి సిద్ధపడటం, ఇదంతా నెగిటివ్ కోణం. అదంతా క్షణాల్లో జరిగిపోయింది కదా. ఆ తర్వాత అడవుల్లోకి వెళ్ళిన సీన్స్ అవన్నీ తర్వాత మళ్ళీ ఆయన 14 సంవత్సరాల తర్వాత వచ్చి రాజ్యాన్ని అధిష్ఠించడం వచ్చింది. రాజ్యం అధిష్ఠించిన తర్వాత కూడా మరో సమస్య వచ్చి పడింది. ఇంకొకడెవడో అన్నాడు, ఇలాంటి సీత నేనైతే ఇంట్లో ఉంచుకున్నాను కానీ సీతను అడవులకు పంపించడం జరిగింది. ఇవన్నీ నెగిటివ్ కోణాలని రామాయణంలో కూడా ఉన్నదేంటి, ఆ నెగిటివ్ కోణాలను బట్టే ఆ కథ రసవత్రం అవుతుంది. దాన్ని రాముడు ఎందుకు అడవులకు పంపాడు, సీత ఎందుకు అడవుల్లో ఉన్నారు, దశరథ మహారాజు రాముడినే రాజుని చేస్తామంటే తండ్రిని కూడా లేదు అమ్మ మాటనే మీరు మన్నించండి అని చెప్పి ఎందుకు 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. ఈ కథ అంతా వినాలి అంటే ఆ నెగిటివ్ పాయింట్ ని మనం చూడాలి. రావణుడు గురించి కూడా మనం అంతా నెగిటివ్ గా వింటాం. అదే రావణుడు రాముడి కన్నా మహాభక్తుడు. నెగటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవడం మీకు చాలా అలవాటు అయిపోయినట్లు కదా. మా నెగిటివిటీని కూడా పాజిటివ్ చేశాం కదా. మా దువ్వాడ శ్రీని ఇలాంటివాడా మాధురి ఇలాంటిది అనుకునే జనానికి 60-70% పాజిటివిటీకి వచ్చాం కదా. మనం ఇటన్నింటికి కారణం ఏంటంటే వీక్షకులు అంటే ఎవరు? ప్రజలు అంటే ఎవరు? దేవుళ్ళు. ప్రజలు దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి మన వాస్తవాన్ని తెలియజేస్తే తప్పకుండా వాళ్ళు మనకు అగ్రభాగాన్ని కూర్చోబెడతారు. తొక్కాలంటే కిందకు కూడా తొక్కేస్తారు. ప్రజలకు ఆ శక్తి ఉంది కాబట్టి ప్రజల దగ్గర ఎప్పుడు రహస్యం ఉంచకూడదు. ఎవడ ఫిలాసఫీ ఏదన్నది నాకు అనవసరం.